హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ విద్యా షేర్స్। ఈ వీడియో వచ్చేసి ఒక ఎగ్జిబిషన్ బ్లాగ్ అండి। ఈ ఎగ్జిబిషన్ని మీనా ట్రేడ్ ఫేర్ వాళ్ళు మహబూబ్ నగర్లోని క్రిస్టియన్ పల్లి దగ్గర ఏఎస్ఎన్ ఫంక్షన్ హాల్ పక్కన ఒక పీస్ఫుల్ ప్లేస్లో స్టార్ట్ చేశారండి। అందరూ ఎదురు చూస్తున్న ఈ ఎగ్జిబిషన్ 4th జనవరి 2024న స్టార్ట్ అయింది। ఈసారి తాజ్మహల్ని వీళ్ళు మెయిన్ థీమ్గా చూస్ చేసుకున్నారు। ఎమ్మెల్యే గారి ఇనాగరేషన్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు ఇక్కడ। అండ్ ఫైనలీ ద వెయిటింగ్ ఈజ్ ఓవర్ అండ్ our మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి సార్ హ్యాస్ అరైవ్డ్। ఎమ్మెల్యే గారు దిగగానే అందరం విష్ చేసి గ్రీట్ చేసేసామండి। ఇనాగ్రేషన్ టైం వచ్చేసింది। సార్ రిబ్బన్ కట్ చేస్తారు, లోపలికి వచ్చేస్తారు, అది అందరూ షూట్ చేస్తున్నారు। సార్ అయితే ఆల్ ఓవర్ ఎగ్జిబిషన్ని ఒక లుక్ వేసుకొని వచ్చేసారు। నేనైతే రెస్ట్ తీసుకున్నాను, సార్ అయితే వచ్చారు। నౌ లెట్స్ గో ఆన్ విత్ ది స్పీచ్। సార్ అయితే నన్ను మన ఛానల్ గురించి అడిగారు, మన ఛానల్ నేమ్ అడిగారు, నా నేమ్ ఏంటని అడిగారు। సరే మన ఛానల్ గురించి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశారు, బట్ నేను షూట్ చేయలేకపోయాను బికాజ్ నేను సార్తో మాట్లాడుతూ ఉండే కదా, మిస్డ్ ఇట్। మీనా ట్రేడ్ ఫేర్స్ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ పట్టణంలో సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఎగ్జిబిషన్ మొదలుపెట్టారు। దాని ఇనాగ్రేషన్ కోసం ఆహ్వానిస్తే నేను మా సీనియర్ నాయకులు కొత్వాల్ గారు వచ్చినాం। చాలా ఆహ్లాదకరమైన ప్రదేశంలో స్టాల్స్తో పాటు పిల్లల ఎంటర్టైన్మెంట్ కోసం ఆడుకోవడానికి రంగుల రాట్నం, ఇంకా చాలా కిడ్ జోన్ ఏర్పాటు చేశారు। సంక్రాంతి సెలవులు కూడా వస్తున్నాయి కాబట్టి పట్టణవాసులు అందరూ కూడా సాయంత్రం సమయంలో వచ్చి ఈ ఎగ్జిబిషన్ విజిట్ చేస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నా। అలాగే ఎగ్జిబిషన్ ప్రాంగణంలో వివిధ ప్రదేశాల నుంచి ఇక్కడ వచ్చి స్టాల్స్ పెట్టుకున్నారు। రకరకాల వస్తువులు, బట్టలు కావచ్చు, పిల్లల ఆట వస్తువులు కావచ్చు, స్టేషనరీ ఐటమ్స్ కావచ్చు, మరొక మహిళల కోసం కొన్ని ప్రత్యేకమైన స్టాల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నారు। నిర్వాహకులకు అలాగే మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు ఈ ఎగ్జిబిషన్ ద్వారా లాభం జరగాలని చెప్పి ఆశిస్తాము। ఈ వాటర్ స్ప్రింకిల్ అనేది నాకు చాలా పీస్ఫుల్గా అనిపించింది। నేను షూట్ చేస్తున్నప్పుడు వాళ్ళు మోటార్ ఆన్ చేశారు, బట్ మళ్ళీ సార్ వచ్చేలోపు నేను తీసేద్దాం అన్నట్టుగా తీసుకున్నాను। ప్లెజెంట్గా అయితే అనిపించింది। ఇది షాప్లో కూడా పెట్టాను, ప్లీజ్ సర్చ్ అండ్ మై ఫర్ ఇట్, న్యాచురల్గానే పెట్టాను। ఇలా మనం ఎగ్జిబిషన్ లోపలికి ఎంటర్ అవుతూనే మనకి లెఫ్ట్ రైట్ అంతా కూడా తాజ్మహల్ చుట్టూతో మొత్తం కూడా మనకి యానిమల్స్తో చక్కగా చేశారు। స్టిక్కర్స్ అయినా, యానిమల్స్ అయినా, బర్డ్స్, రెప్టైల్స్, వీటితో చాలా రియలిస్టిక్ వేలో చాలా బాగా ఉంది స్టిక్కర్స్। చాలా స్పేషియస్గా అండ్ ఆ వైట్ కలర్ థీమ్తో చాలా బాగుండింది। సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉన్న ఈ తాజ్మహల్ థీమ్తో పాటు ఈ యానిమల్ స్టిక్కర్ కూడా చాలా చాలా బాగుంది। మీరు చాలా ప్లెజెంట్గా ఫీల్ అవుతారు। చాలామంది అక్కడ రియలిస్టిక్ వేలో ఫొటోస్ తీసుకున్నారు, నార్మల్ ఫొటోస్ కూడా కాదు। మీరు కూడా వెళ్ళి అలాంటి పిక్చర్స్ క్యాప్చర్ చేసుకోండి। మేము క్యాప్చర్ చేసుకోలేకపోయాము, మాకు అంతగా టైం లేకుండింది। సో మీరు వెళ్ళండి, ఎంజాయ్ చేయండి।
అక్కడ స్టాల్స్ కూడా అంతా బాగానే ఉండింది. మీరు చాలా చాలా ఎంజాయ్ చేయొచ్చు. అంటే ఆ ఎన్విరాన్మెంట్ని ఎంజాయ్ చేస్తారు మెయిన్గా. ఎందుకు అంటే వీళ్ళు పెట్టిన ప్లేస్ కూడా సిటీ సెంటర్లో అయితే పెట్టలేదు. మనకి ఇటు భూత్పూర్ వెళ్ళే సైడ్ కదా, ఇక్కడ వెహికల్స్ కూడా మరి అంత హెవీ ట్రాఫిక్లో ఉండదు, అంత ట్రాఫిక్ సౌండ్స్ కూడా మనకి ఎలాంటిది రాదు. పీస్ఫుల్గా ఉంటుంది. లోపల అయినా బయట అయినా వాళ్ళు ఎంత మ్యూజిక్ పెట్టినా పెట్టకపోయినా మీకు ఆ పీస్ఫుల్నెస్ అయితే గ్యారంటీ అండి. మంచి పీస్ఫుల్గా ఉంటుంది. స్నేక్ మా ధ్రువాంశ్ అయితే చాలా ఎగ్జైటింగ్గా ఉండే. ఈజ్ వెరీ ఎగ్జైటింగ్ అంతా ఉండే అనమాట. వాడి ఫీలింగ్ చాలా హ్యాపీగా ఉండే. ఎప్పుడెప్పుడు ఎక్కేద్దాము, ఎప్పుడెప్పుడు అన్నీ తినేద్దాము అన్నట్టుగా ఉన్నాడు వాడు కూడా మంచిగా ఈ వాటర్ స్ప్రింక్లర్స్ కానీ థీమ్స్ని కానీ చాలా ఎంజాయ్ చేశాడు. వాడు అన్నీ ఇలా క్యాప్చర్ చేస్తూ ఇదేంటి అని మమ్మల్ని బాగా క్వశ్చన్ చేశాడు. ఇక్కడ అంతా చేశారు. అక్కడ లోపల అప్పుడు మనకి ఆరోస్ ఉంటుంది, దాని పక్కన అక్కడ స్నేక్ అదంతా ఉంటుంది కదా, మీరు అక్కడ చూసారు కదా. అక్కడ వాడు ఫోకస్ చేయట్లేదు బికాజ్ అక్కడంతా షాప్స్, ఫుడ్ ఐటమ్స్ అదంతా ఉంది కాబట్టి వాడు అక్కడే ఎక్కువ చేశాడనమాట. చాలా బాగుంటుంది చూడండి. ప్రతిదీ ఉన్నాయి మనకి. ఇప్పుడు ఆడుకునేవి చాలా తక్కువగా ఉన్నాయి, బట్ మనం బాగానే ఎంజాయ్ చేయొచ్చు ఉన్న వాటిలో కూడా. బట్ ఫుడ్ మిస్ అవ్వకండి. ఫుడ్లో మిర్చి మాత్రం చాలా బాగుందండి. పాపడ్తో కంటే కూడా మిర్చి చాలా బాగుండింది. డెఫినెట్లీ టేస్ట్ ఫర్ ఇట్. వాళ్ళు మహారాష్ట్ర నుండి వచ్చారంట వర్కర్స్. ఫుడ్ స్టాల్లో అయితే చాలా బాగుంది. మా వాడు చూడండి ఇది ఎక్కేసి ఇక్కడ రానంటున్నాడండి. చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ట్రై చేశాడు ఈసారి కొంచెం ఇలా పైకి ఎక్కడానికి. బెల్ట్ ఉంటుంది కదా, బెల్ట్ని పట్టుకొని ఎక్కడానికి 2-3 టైమ్స్ ఇలా ఎరుక్కున్నాడు. నేను వెళ్ళి తీశాను, బట్ మన వెయిట్ని అది బేర్ చేయలేదు. డోంట్ ట్రై ఫర్ దట్. వీటిలో ఇంకా కొంచెం మనం జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏంటంటే ఈ బెలూన్ జంప్లో ఇది ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా కొంచెం నీట్గా ఉండదు. వాళ్ళు నీట్గా ఎంత ఉంచుకున్న డస్ట్ అయితే పడుతూ ఉంటుంది. వెహికల్స్ అంతా తిరుగుతూ ఉంటాయి, వాళ్ళు సరిగా క్లీన్ చేయరు. కాబట్టి మనం కొంచెం అలర్ట్గా ఉండి మన కిడ్స్ లోపల పెట్టుకోకుండా, నోరు పెట్టకుండా హ్యాండ్స్ వాష్ చేయాలి. మళ్ళీ అక్కడ దిగాక కూడా కొంచెం హ్యాండ్ వాష్ చేయాలి. ఎందుకంటే కిడ్స్ని వాళ్ళు హ్యాండ్ ఎప్పుడు లోపల పెట్టుకుంటామో తీస్తూ ఉంటారు. కాబట్టి మనం కొంచెం అలర్ట్గా ఉంటేనే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే సేఫ్టీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎవ్రీథింగ్ కదా. బెల్ట్ పెట్టి ఇలా ఇరుక్కుపడని చెప్పాడు కదా, ఆ ఫోటోని ఇది అలా పెట్టేశాడు. దాని నుంచి ఆ బెల్ట్నే వాడి తలపై నుంచి తీస్తా అన్నాడు. అలా తీస్తే ఎక్కడ ఏమైందో అని భయపడి నేను ఎక్కేసి అది తీసేసానండి. సో నైస్. నాకు ఈ పిక్చర్ అయితే మంచిగా నచ్చింది అనుకో. మళ్ళీ బాగుంది కదా. దీన్ని ఏమంటారో నాకు తెలీదు. జంప్ చేస్తారు కదా, నేనైతే జంపింగ్ బోర్డ్ అనుకుంటా, బాల్ ఉంటే జంపింగ్ బాల్ అనుకుంటా, ఏది ఉంటే అది అనుకుంటా. మళ్ళీ దీన్ని ఏమంటారో నాకు తెలియదు. కానీ నాకు ఈ పిక్చర్ కూడా మంచిగా నచ్చింది. దీనిలో మా ఓడు మస్తు డిఫరెంట్గా భలే ఎంజాయ్ చేసిండు. మంచిగా అనిపించింది. చాలాసేపు ఆడుకున్నాడు. వాళ్ళు కూడా ఫస్ట్ డే కదా, ఒక లిమిట్ అంటూ ఏం పెట్టలేదు. యూజువల్గా 50 రూపీస్కి 5 మినిట్స్ ఏమో అంటారు కదా. 50 రూపీస్కి 5 మినిట్స్. కాకపోతే ఫస్ట్ డే కదా, మా వాడు 15 మినిట్స్ పైగానే ఆడుకున్నాడు. అది ప్రీపెయిడ్ ఓన్లీ 50 రూపీస్ అనమాట. ఇది ఒక్కటే కాదు, ఈ జంపింగ్ కారైనా అంతే, ఏదైనా అంతే, ఎంతసేపు అన్నా ఉండొచ్చు. కాకపోతే మేము జెయింట్ వీల్, బ్రేక్ డ్యాన్స్ ఇవి ప్రిఫర్ చేయలేదు. బుడ్డోడు ఉన్నాడు కదా, మాకు కూడా నీకు అయిపోతుంది కదా, ఏం ఎక్కాలనే థాట్ అయితే మాకేం రాలేదు. వీడైతే మంచిగా అంతా వాడికి బోర్ కొట్టే వరకు, వాడు సాటిస్ఫై అయ్యే వరకు ప్రతి దానిపైన ఉన్నాడు. ఈజీలీ నాకు తెలిసి ఈ జంపింగ్ దానిపైన అయితే వాడు 15 to 17 మినిట్స్ మధ్యలో వరకు అయితే మంచిగా ఉన్నాడు. నేను వీడియో కూడా కొంచెమే క్యాప్చర్ చేశాను నాకు నచ్చినంత. మిగిలింది నేను క్యాప్చర్ చేసుకోలేదు. ఇంకా కారులో కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఆ చిన్న క్లిప్స్ కూడా పెట్టుకున్నాను. నాకు ఇంకా కార్ది ఉంది కదా, అది నెక్స్ట్ వస్తుంది. ఆ వీడియో అయితే చాలా బాగా అనిపించింది. ఎందుకు అంటే ఆ కార్స్ తిరుగుతూ ఉంటే మధ్యలో హనుమాన్ ఉంటాడు. దట్ వాజ్ సో క్యూట్. దాని లైటింగ్స్ కానీ, ఆ తిరుగుతూ ఉంటే ఆ ఫీలింగ్ కానీ, టోటల్ ఎగ్జిబిషన్లో తాజ్మహల్ తర్వాత టఫ్టింగ్ ఏదైనా ఉంది అని అంటే అది నాకు ఇదే అనిపించింది. చాలా బాగుంది. ప్రతి కార్కున్న డిజైన్తో సహా ఎవ్రీథింగ్ ఈజ్ నైస్. మా ఊరు కూడా మంచిగా ఎంజాయ్ చేసిండు. పిల్లలందరూ మంచిగా ఎంజాయ్ చేస్తారు. 50 రూపీస్కి 5 మినిట్స్ ఉంటుంది. ఫస్ట్ డే వెళ్తే మనకి ఇలాంటి బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి.
యాజ్ యూజువల్ ఇందాక చెప్పాను కదా కార్ది సేమ్ అలాగే ఉంది. చూడండి ఎంత బ్యూటిఫుల్ వాటర్ లైటింగ్, అసలు కార్స్ కానీ వావ్. నాకైతే సీరియస్లీ నేను అలాగే చూస్తూ ఉండిపోయాను తెలుసా. చాలా నచ్చింది నాకు ఆ లైటింగ్స్ కానీ, ఆ మధ్యలో ఉండే సీటింగ్స్, ఆ కార్స్ కూడా. ప్రతి కార్ చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీ కార్ ఈజ్ వెరీ వెరీ నైస్ కదా. ఎంజాయ్ చేయడం కూడా చాలా బాగుంది. మా అబ్బాయి కూడా మస్తు ఎంజాయ్ చేసిండు, మంచిగా ఎంజాయ్ చేసిండు. ఇంకా ఆరాం కదగో చేతులు చూడండి ఎంత బాగా పెట్టాడో. చిట్టికి అన్నయ్య బంగారు తండ్రి కదా. ఈసారి ఎగ్జిబిషన్కి ఎర్లీగా వెళ్ళడం వల్ల మాకు చాలా బెనిఫిట్స్ జరిగాయి. అందులో ఎమ్మెల్యే గారిని కలవడం ఒకటే కాకుండా ఫస్ట్ డే వెళ్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయని అప్పుడే తెలిసింది. ఏంటంటే ఫస్ట్ డే వెళ్తే ఎంటర్ టికెట్ ఉండదంట. అదొకటే కాకుండా మనం దేనిలో ఎక్కినా కూడా అబ్జెక్ట్ చేయకుండా చాలా బాగా ఎంజాయ్ చేపిస్తారు. ఆపరస్తారంట ఏమో తెలియదు నాకైతే, బట్ మా వాడికి అయితే అసలు ఎక్కడ అబ్జెక్ట్ చేయలేదు. వాడికి నచ్చినంతసేపు వాడు చాలా ఎంజాయ్ చేశారు. నేను కూడా ఏం ఆపలేదు. అప్పుడు ఆపేశారు, వాడు కూడా హ్యాపీగా దిగేశాడు. అంతా ఉంటుంది ఇలాగా. చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయేమో మాకు తెలీదు, మమ్మల్ని అయితే ఆపలేదు విడూను. బట్ ఫస్ట్ వెళ్ళిన ట్రై చేయండి, ఉంటుంది. ఇవి ఎంత ఉంటుంది? ఇలాంటివి 100. గేమ్స్ ఎక్కువ కనిపించాయి, ఉంటుందేమో. ఇలా కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాను, అవి అప్లోడ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.